Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. కనుక మనమందరం కూడా ఈ రోజున మరి డైలీ బైబిల్ రీడింగ్ అనే ప్రోగ్రాంలోనికి మనం వెళ్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. నేను మీ వెల్ విషర్ ప్రసాద్ పల్లె. మీరు చూస్తున్నది అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్. మరి మీరందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. కనుక మనమందరం కూడా ఈ రోజున మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 32వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటామండి. అంతకన్నా ముందు ఒక పాట పాడుకుంటాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నేను వర్ణింపగలరా? వరదూతలైనా నేను వర్ణింపగలరా? పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ 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 ప్రభువం, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ 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 ప్రభువా, పరిశుద్ధ మగునాత్మ వరముల నిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరముల నిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమ, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నేను వర్ణింపగలరా? జనక కుమారాత్మలను నేక దేవ, జనక కుమారాత్మలను నేక దేవ, ఘన మహిమ చేలోను ధనర నిత్యముగా, ఘన మహిమ చేలోను, ఘన మహిమ చేలోను, ఘన మహిమ చేలోను ధనర నిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువ, వరదూతలైనా నేను వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్తామండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మహా గొప్ప దేవ, ఎంత నమ్మదగిన ప్రేమ, జాలి, కనికరం కలిగిన మా తండ్రి, ఈ యొక్క మరి ప్రభా అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ను మీరు దీవించి ఆశీర్వాదించి అనేకులకు మరి ప్రభా మేలుకరమైన క్షేమకరమైన వాక్యాన్ని ప్రకటించుటకు సహాయము దయచేయమని
యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడి పొందినాం పరమ తండ్రి, ఆమేన్. కనుక మనం అందరం కూడా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలో 32వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటాం. హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయాన్ని మనము తీసుకుంటాం. 467వ పేజీ. మరి 32వ అధ్యాయము దావీదు కీర్తన దైవ ధ్యానము. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలంలో వెండినట్టాయను. సెలా. కనుక దేవుడు మరి రాయించినటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడంట. హల్లెలూయా. కనుక మన అతిక్రమాలకు మనం పరిహారం నొందాలా, మన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నీవు నేను నిర్దోషులుగా ఎంచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. కనుక యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఏదంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. కనుక నీ గురించి నా గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలంటే మనం కూడా దేవునికి దగ్గరగా జీవించాలి. వాక్యాన్ని ప్రతిరోజు పఠించి దాని ప్రకారం మనము ప్రవర్తించేదానికి మనం నేర్చుకోవాలి. మన అతిక్రమములకు పరిహారం నొందాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తం నొందాలి. అలాగా మనము దేవుని కొరకు జీవిస్తే ఆయన మన కొరకు మరి ఎన్నో మేలు చేసే దేవునిగా ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ప్రభు ప్రేమను, ప్రభు కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాం. అందు నిమిత్తమే మనం మందిరానికి వెళ్తున్నాం. అందు నిమిత్తమే మన పిల్లలకు మనము వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మరి ఉపవాసాలు ఉంటారు, ఆ తర్వాత దేవుని కృప కొరకు వేడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆరాధించేది నేర్చుకుంటే పరలోక రాజ్యంలో కూడా అదే ఆరాధన ఉంటుంది. కనుక దేవదూతలు కూడా, కెరూబులు కూడా పరలోక రాజ్యములో హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ హూ వాజ్ అండ్ ఈజ్ టు కమ్ అని అక్కడ ఆరాధిస్తూ ఉంటాయి. అనగా పరిశుద్ధుడు 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 యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు పరిశుద్ధుడని అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడే మనం కూడా దేవుని స్తుతించేది, ఆరాధించేది, మహిమపరిచేది మనం నేర్చుకోవాలా. అంత మాత్రమే కాకుండా మన అతిక్రమములకు పరిహారం నొంది మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరి దేవుని మార్గములో కొనసాగవలసిన వారమై ఉన్నాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కనుక యెహోవా సన్నిధిని మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాప దోషములను పరిహరిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, పోషిస్తాడు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కనుక ఆయన దర్శన కాలమందు భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారు. అలాంటి వారికి దేవుడు ఏదైనా మేలు చేయకుండా మానడు. విస్తార జలములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఎందుకంటే వారు దేవుని ప్రార్థన చేసే ప్రజలు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగుచోటు నీవే.
మరి నా శ్రమలో నువ్వు నన్ను ఆదుకుంటావు, తప్పకుండా నువ్వు నాకు మేలు చేస్తావు అని డిక్లేర్ చేసుకుంటున్నాడు దావీదు మహారాజు. అలాగే మనం కూడా మరి మన శ్రమలో, వేదనలో నా దాగుచోటు నీవే, నా కొండ నీవే, మరి నా అండ నీవే అని మనం కూడా దేవుని మరి ఒంటరిగా ప్రార్థన చేయవలసిన వారమైనాం. అలాగున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కనుక మనకు దేవుడు ఉపదేశం చేసి, మనము నడవలసిన మార్గం మనకు బోధించి, మన మీద దృష్టించి మనకు ఆలోచన చెప్తాడు. ఎప్పుడంటే వెన్ వీ విల్ బీ కనెక్టెడ్ విత్ జీసస్. సో స్టాండ్ విత్ జీసస్ టు మేక్ ఎ డిఫరెన్స్. We must have to make difference by standing beside the Jesus Christ. సో బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనైనను, కంచెర గాడిద వలనైనను మనం ఉండకుండా వాటి నోరు వారితోనూ కళ్ళెంతోనూ బిగించేటటువంటి జ్ఞానం మనము కలిగి ఉండవలసిన వారమైనాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతూ ఉన్నాయి. వారికి దిక్కు దశ మరి లేరు. ఈలోక బంగారం, ఈలోక డబ్బులే, ఈలోక మిద్దెలు మేడలే వారికి దిక్కు. కానీ మనకైతే పరమదేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. కనుక మనకు భయం లేదు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. కనుక భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. When we are keeping concentration upon Jesus, when we are keeping faith upon Jesus, the mercy of Lord Jesus, the grace of Lord Jesus is surrounded besides us, surrounding around us. మన చుట్టుపక్కల కృప ఆవరించున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. కనుక మనం నీతిమంతులం అంటే ఎలా నీతిమంతులమైనాం? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ మనం నీతిమంతులారా అనే వాక్యం సెలవిస్తోంది. మరి కీర్తన 32 మరి 11వ వచనములో నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి అని రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటే నీతిమంతులారా అంటున్నాడు దేవుడు. నీతిమంతులు అంటే ఏంటంటే దేవుని వెంబడించు వారులారా, వాక్యాన్ని చదువుతున్నటువంటి వారులారా, ప్రార్థనలో ఉంటున్నటువంటి వారులారా, ఆదివారం మందిరానికి తప్పకుండా వెళ్తున్నటువంటి విశ్వాసులారా, దేవుని నమ్మినటువంటి దైవజనులారా, దేవుని నమ్మి దేవుని గణపరుస్తున్న ప్రియమైనటువంటి చిన్న బిడ్డలారా, లేకపోతే పెద్దలారా, వృద్ధులారా, కన్యకలారా, లేకపోతే పురుషులారా, లేకపోతే దేవుని నమ్మిన విశ్వాసులారా, మీరందరూ ఏం చేయాలా? సంతోషించుడి, ఉల్లసించుడి. సంతోషించాలంట, ఉల్లసించి గంతులు వేయాలంట. ఎందుకంటే యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. యథార్థంగా మీరున్నారు, దేవుడిని నమ్మి దేవుడు చూస్తున్నాడని తెలుసుకుంటూ ప్రభు కొరకు జీవిస్తూ యథార్థమైన జీవితం కలిగి ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఆనందగానం చేయుడి. ఎందుకంటే జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్. యేసు వస్తున్నాడు. మరి యేసు మన కొరకు స్థలం సిద్ధపరిచేదానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మధ్యాకాశంలోనికి వెళ్తాము. అక్కడ గొర్రెపిల్ల విందు, ప్రేమ విందు, పెళ్లి కుమారుని విందు, 7 ఏండ్లు. ఆ 7 ఏండ్లు మనము సంతోషించి ఆనందిస్తాం. తర్వాత ఆయన మరి ఒలీవల కొండ మీద దిగి సాతానుతో యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. కనుక
దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే బీ హ్యాపీ, సంతోషించి ఆనందించుడి. ఆనందించుడి మరలా చెప్పేదను ఆనందించుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ప్రియబిడ్డ విశ్వాసి, ప్రభు యందు నమ్మకం ఉంచి, విశ్వాసం మరి వాక్ విత్ ద ఫెయిత్, నాట్ బై ద సైట్. కనుక ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి కాదు, కానీ మనం దేవుని రాజ్య ప్రజలము కనుక దేవుడు మన గురించి కేర్ తీసుకుంటున్నాడు అనే విశ్వాసంతో మనము ఈ లోకయాత్ర కొనసాగించుదాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.